శ్రీమాత్రే నమః. ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఎవరిని దర్శించుకోవటం కోసం వెళ్ళినా మన ఛానల్ కుటుంబ సభ్యుల తరపున కూడా మేము అక్కడ సమర్పణ చేసొస్తూ ఉంటాం అనమాట. అన్నదానం జరిగినా, ఇంకేవైనా మహత్కార్యాలు జరిగినా అక్కడ ఉన్న వాళ్ళు మన ఛానల్ కుటుంబ సభ్యులని ఆశీర్వచనం కూడా చేశారు. అలా నేను చాలా వీడియోస్ చూపించాను. గులాబరావు మహారాజ్ గాని, నామదేవులు వారు గాని, జ్ఞానదేవ్ గాని, ఏకనాథ్ మహారాజ్ గాని, ఇలా ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళినా గానీ సమర్పణ చేస్తూ ఉంటాం. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు అన్నమాట. ఒక చిన్న అవకాశం వచ్చిందనుకోండి, ఒక మంచి విషయాన్ని తెలుసుకోవటం కోసం ఆ అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? అలా ఒక భక్తుడి గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళ ఆశీస్సులు మనకు ఉంటేనే మనం తెలుసుకోగలుగుతాం. ఈ రోజు ఆ మహానుభావుడి ఆశీస్సులు ఉన్నాయేమో మనం మళ్ళీ ఆయన చరిత్రను తెలుసుకోగలుగుతున్నాం. ఈ వీడియోలో రంగడు తన భక్తుడి కోసం వచ్చి ఇంటిని బాగు చేశారు. ఆ ఇల్లు, ఆ భక్తుడు ఎక్కడెక్కడ ఉన్నారు, అలా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు చూపిస్తాను. అలా చూపిస్తూ ఆ మహానుభావుడి యొక్క చరిత్రను కూడా నేను చెప్తాను, ఒకసారి వినండి. ఈ రోజు జూలై 3 తేదీల ప్రకారం ఆ మహానుభావుడు శరీరం వదిలిపెట్టేసిన రోజు. కానీ ఆయన పుణ్యతిథి ఎప్పుడు అంటే ఆషాఢ మాసం కృష్ణ పక్ష త్రయోదశి. అయినా తేదీల ప్రకారం అయినా సరే ఈ రోజు మళ్ళీ ఒకసారి ఆయన తలుచుకోవటంలో తప్పేం లేదు కదా. కృష్ణుడు సంచరించిన ఆ ప్రదేశాన్ని చూడాలి అంటే ఎన్ని జన్మల అదృష్టం ఉండాలో కదా. అందుకే ఆ అదృష్టాన్ని, ఆ భాగ్యాన్ని మళ్ళీ మనం పొందుదాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రాన్ని పంపిస్తారు తన భక్తుడి ఇంటిని సంరక్షించటం కోసం. అసలు ఇది సాధ్యమవుతుందా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ భక్తులు నడిచే బాట ప్రేమ బాట అయినప్పుడు భక్తుల కోసం భగవంతుడు ఏదైనా చేస్తాడు, ఏదైనా చేసి తీరతాడు అని అనడానికి ఉదాహరణగా చంద్రభాగా తరంగాలలో ప్రతి భక్తుడి యొక్క జీవితం మనకి చదువుకుంటున్నప్పుడు అర్థమవుతుందన్నమాట. అంతటి అద్భుతమైన ఒక భక్తుడి యొక్క జీవిత చరిత్ర, దానితో పాటు ఆ భక్తుడు నివసించిన ప్రదేశాలు, ఆ ఇల్లు, అవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. చూసే ముందు కృష్ణ పరమాత్మ పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం నడిచే బాట ప్రేమ బాట అయితే భగవంతుడు మన కోసం దిగి వస్తాడు. అలానే నామదేవుల వారి కోసం కూడా భగవంతుడు దిగి వచ్చేశాడు. ఆయన చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. పండరీపురంలో దామాసేట్ గుణాబాయి అనే దంపతులు ఉండేవారు. వాళ్ళకి సంతానం లేదనమాట. కానీ వాళ్ళు ప్రతిరోజు పాపం పాండురంగ స్వామి వారిని దర్శించుకుంటూ ఉండేవారు చంద్రభాగా పుణ్యతీర్థంలో స్నానం చేసి. ఒకరోజు ఈ దామాసేటికి కల వస్తుంది. ఆ కలలో విఠలుడు కనిపించి, రేపు నువ్వు చంద్రభాగాకి వెళ్తావు కదా, అక్కడ ఆ నదిలో ఒక చిన్న పిల్లవాడు తేలియాడుతూ కనిపిస్తాడు, అతన్ని తెచ్చుకో, అతనే నీ కొడుకు అని చెప్పి చెప్తారనమాట. మర్నాడు ఈ దామాసేట్ చంద్రభాగా నదికి వెళ్ళినప్పుడు నిజంగానే స్వామివారు చెప్పినట్లే ఆ నది మీద తేలుతూ ఒక చిన్న పిల్లవాడు కనిపిస్తాడు. వెంటనే తెచ్చుకుని నామదేవుడు అని చెప్పి పేరు పెట్టుకుంటారు. ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు దామాసేట్ గుణాబాయి దంపతులు. 2 సంవత్సరాల వయసు నుంచే ఈ నామదేవుడికి విఠలా విఠలా అని పలకటం అలవాటనమాట. అలా 2 సంవత్సరాల వయసు నుంచి అతను విఠలుడి నామం వదలకుండా అలా జపం చేస్తూనే ఉన్నారు. నామదేవుడికి 5 సంవత్సరాల వయసు వస్తుంది. ప్రతిరోజు ఈ దామాసేట్ దంపతులకి ఒక అలవాటు ఉండేదన్నమాట. అదేంటంటే ప్రతిరోజు పాండురంగడికి నైవేద్యాన్ని తీసుకువెళ్ళి సమర్పించి ఆ తీసుకువచ్చిన దాన్ని మళ్ళీ ఇంట్లో వీళ్ళు స్వీకరించేవారు ప్రసాదంలా అనమాట. ఒకసారి దామాసేట్ బయటికి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు అంటే నామదేవుని పిలిచి, ఈ రోజు నేను ఊరు వెళ్తున్నాను, నువ్వేమో పాండురంగడికి నైవేద్యాన్ని పెట్టేసరా అని చెప్పి చెప్తారనమాట. ఈ నామదేవుల వారి తల్లి ఏం చేస్తుందంటే పళ్ళెంలో నైవేద్యాన్ని ఇచ్చి వెళ్ళి పాండురంగడికి నివేదన చేసరా అని చెప్పి పంపిస్తుంది. ఈ నామదేవుల వారు వెళ్తారు. వెళ్ళి పాండురంగడి ముందు పళ్ళెం పెట్టి, స్వామి నేను నైవేద్యాన్ని తీసుకొచ్చాను, తీసుకో అని చెప్పి చెప్తారు. స్వామి వచ్చి తీసుకోరు. మళ్ళీ అడుగుతారు, మళ్ళీ అడుగుతారు, మళ్ళీ అడుగుతారు. అలా ఎంతసేపు అడిగినా లోపల నుంచి స్వామి రావటం లేదు, నైవేద్యాన్ని స్వీకరించటం లేదు. ఈసారి కోపం వస్తుందనమాట. నువ్వు నైవేద్యం తీసుకోమంటే తీసుకోవటం లేదు కదా, నేను ఇప్పుడు ఈ పళ్ళాన్ని ఇంటికి తీసుకెళ్ళాను అనుకో, మా అమ్మ కొడుతుంది, నేనేం చెయ్యాలి, నా బాధ ఎవరితో చెప్పుకోవాలి, నువ్వు వచ్చి గనక ఈ ప్రసాదాన్ని స్వీకరించకపోతే నేను ఇక్కడే నా తలని కొట్టేసుకుంటానని చెప్పి స్వామివారి పాదాల మీద తలని కొట్టుకుంటారనమాట. అప్పుడు వెంటనే పాండురంగడు ప్రత్యక్షమై నామదేవుల వారు తీసుకొచ్చిన నైవేద్యాన్ని స్వీకరిస్తారు. ఖాళీ పళ్ళం పట్టుకుని ఇంటికి వచ్చేస్తారు. ఖాళీ పళ్ళంతో వస్తున్న నామదేవుల వారిని తల్లి చూసి, అదేంటి ఖాళీ పళ్ళం తీసుకొచ్చావు, నైవేద్యం కదా సమర్పించమన్నాను, మరి ఏది ప్రసాదం అని చెప్పి అడుగుతుంది తల్లి. అదేంటి నువ్వు పెట్టామని చెప్పావు కదా, స్వామి వచ్చి తినేశారు, ఇంకెక్కడుంటుంది ప్రసాదం, భలేదానివే అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు నామదేవుల వారు. తల్లికి ఏం అర్థం కాదు. భర్త వచ్చిన తర్వాత చెప్తుంది, ఇగో నిన్న ఇలా జరిగింది అని.
వెంటనే దామాసేట్ ఏమంటారు అంటే, భగవంతుడి ప్రసాదం వల్ల కదా మనకి ఇతను జన్మించాడు, ఏదో అద్భుతం జరిగే ఉంటుంది అని చెప్పి మన్నాడు కూడా నామదేవుల వారిని పిలిచి, ఈ రోజు కూడా నువ్వు వెళ్ళి నైవేద్యం పెట్టేసిరా అని చెప్పి పంపిస్తారనమాట. వెనకాలే దామాసేట్ కూడా వెళ్తారు. నిన్నట్లాగే నామదేవుల వారు ఏం చేస్తారు అంటే, నైవేద్యాన్ని స్వామి ముందు పెట్టి, స్వామి దా నైవేద్యం తీసుకొచ్చాను స్వీకరించు అని చెప్పి అడుగుతారు. వెంటనే స్వామివారు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ దృశ్యాన్ని చూసిన దామాసేట్కి ఆనందంతో కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తాయి. అంత అద్భుతమైన దృశ్యాన్ని చూసి పులకాంకితుడైపోతాడు దామాసేట్. ఇన్నాళ్ళుగా భగవంతుణ్ణి నేను కొలుస్తున్నా, ఒక్కసారి కూడా నాకు దర్శనం ఇవ్వలేదు, బహుశా నాకు దర్శనం ఇవ్వాలనే భగవంతుడు సంకల్పించాడేమో, అందుకే నాకు కనిపించాడని చెప్పి ఈ దామాసేట్ అనుకుంటారు. నామదేవుల వారేమో ఖాళీ పాత్రను పట్టుకుని ఇంటికి పరిగెడుతుంటారు. వెనక నుంచి దామాసేట్ వచ్చి నామదేవుల వారిని పిలుస్తారు. తండ్రిని చూడగానే, నాన్న నేను స్వామికి నైవేద్యం పెట్టేశాను, స్వామివారు నవ్వుతూ ఆరగించారు అంటూ తన చక్కటి మాటలతో చెప్తూ ఉంటారనమాట. నామదేవుల వారిని కౌగిలించుకుని కొడుకుపై ముద్దుల వర్షం కురిపించేస్తారు దామాసేట్. కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. అలా ఆనంద బాష్పాలు వచ్చేస్తుంటే తండ్రిని చూసి ఎందుకు అలా కన్నీళ్లు కారుస్తున్నారో అర్థం కాని చిన్న నామదేవుడు అడుగుతారు, నాన్న ఎందుకు ఏడుస్తున్నారు? నేను నిజంగా స్వామికి నైవేద్యం సమర్పించాను, నేనేమో అబద్ధం చెప్పటం లేదు నాన్న, కావాలంటే స్వామిని అడగండి అని అమాయకంగా పలుకుతాడు. అప్పుడు నామదేవుల వారిని బుజ్జకిస్తూ, లేదు నాన్న, నువ్వు నైవేద్యం సమర్పించలేదని నేను బాధపడటం లేదు, ఇవి కన్నీళ్లు కాదు నాన్న, ఆనంద బాష్పాలు అంటూ కొడుకుని దగ్గరికి హత్తుకుంటారనమాట. తండ్రి పరిస్థితి నామదేవుల వారికి అర్థం కాలేదు, అయోమయంగా ఉంది. అదేంటి నాన్న, అందులో గొప్ప ఏముంది? మనం సమర్పించే నైవేద్యాన్ని స్వామి ఆరగించటంలో పెద్ద గొప్ప ఏముంది? అందరూ నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు, నువ్వు ప్రతిరోజు నైవేద్యాన్ని సమర్పిస్తూనే ఉన్నావు, అలాగే నేను కూడా నైవేద్యాన్ని సమర్పించాను, అదేదో పెద్ద గొప్పగా ఏంటి నాన్న అలా అంటున్నావు అని అమాయకంగా ప్రశ్నిస్తాడు తండ్రిని. మేము అర్పించటం వేరు, నువ్వు సమర్పించటం వేరు, స్వామి ఆరగించాడని సంతృప్తి చెందుతాం, కానీ తీసుకువెళ్ళిన నైవేద్యం అలాగే ఉంటుంది, దానిని ప్రసాదంగా మేం భుజిస్తాం. నీ విషయం వేరు, నువ్వు సమర్పించగానే స్వామి ప్రత్యక్షంగా ఆరగించాడు కదా, అందువల్లే కదా స్వామివారి దర్శనం ఈ రోజు జరిగింది అంటూ నామదేవుల వారిని ఇంటికి పంపించి, నేను కొంచెం సేపట్లో ఇంటికి వస్తానని చెప్పి సంతకి వెళ్ళిపోతారు దామాసేట్. నామదేవుల వారి మనస్సులో ఆలోచనలు, అదేంటి నేను నైవేద్యం పెడితే అదేదో గొప్ప పనిలాగా నాన్న నన్ను ఇంతగా పొగుడుతున్నాడేంటి అని చెప్పి తండ్రి అటు వెళ్ళగానే మళ్ళీ దేవాలయంలోకి వెళ్తారు నామదేవుల వారు. ఈసారి దేవాలయంలోకి వెళ్ళిన నామదేవుల వారి ముఖం చిన్నబోతుందనమాట. చాలా దిగులుగా నిలబడతారు. అప్పుడు పాండురంగస్వామి అడుగుతారు, మళ్ళీ వచ్చామేం నాన్న, నువ్వు సమర్పించిన నైవేద్యం నేను ఆరగించాను కదా, మళ్ళీ నాతో నీకేం పని పడింది అని అడుగుతారు పాండురంగుడు. ఇంత క్రితం నీకు నైవేద్యం సమర్పించడం కోసం వచ్చాను, కానీ ఇప్పుడు నా కోసం నువ్వేమిస్తావు అని అడగటానికి వచ్చాను అని చెప్పి అడుగుతారనమాట. వెంటనే పాండురంగస్వామి నవ్వుతారు. అదేంటి నాన్న, నువ్వు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు, నీలాంటి భక్తులను విడిచిపెట్టి నేను ఒక్క క్షణమైనా జీవించగలనా చెప్పు, నేను ఉండలేను కదా, చెప్పు నీకేం కావాలి అని చెప్పి అడుగుతారు. అంత చిన్న వయసులో నామదేవులు వారు అడిగిన మాట ఏంటో తెలుసా? స్వామి, నేను ఈ జన్మలోనే తరించాలని అనుకుంటున్నాను, ఒకవేళ కర్మశేషం వల్ల జన్మ ఉందనుకో, ఆ జన్మలో కూడా నీ పాదాల చెంత ఉండాలి, నీ నామామృతాన్నే నేను సదా ఎప్పుడూ కీర్తిస్తూ ఉండాలి, అలా అనుగ్రహించు, సత్పురుషుల సాంగత్యాన్ని ప్రసాదించు స్వామి, నీ గర్భాలయ ద్వారం దగ్గర నేను ఉండేలా చూడు స్వామి అని చెప్పి ఆయన స్వామివారిని వేడుకుంటారనమాట. అప్పుడు స్వామివారు ఏం చేస్తారు అంటే, నువ్వు కోరినట్లే నేను అనుగ్రహిస్తాను అని చెప్పి స్వామివారు చెప్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది గురుద్వారా అనమాట. మామూలుగా గురుగ్రంథ్ సాహెబ్ లో చాలా మంది పాండురంగ భక్తుల గురించి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు అంటే, నామదేవుల వారు మా గురువుల్లో ఒకరు అని చెప్పి చెప్తారు. అందుకే ఈ నర్సి అనే గ్రామంలో కూడా గురుద్వారా ఉంది. ఇప్పుడు ఈ గురుద్వారా పక్కనే ఉంది కదా, ఇది నామదేవుల వారి యొక్క మందిరం అనమాట. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ఇల్లు ఎంత గొప్పది అంటే, ఒకప్పుడు నామదేవుల వారు ఆయన తల్లి జానాబాయి ఈ ఇంట్లో నిద్రిస్తూ ఉండగా విపరీతమైన వర్షం వస్తుందన్నమాట. ఇంటి పైకప్పు ఎగిరిపోతుంది. అప్పుడు పాండురంగ విఠలుడు తన సుదర్శన చక్రాన్ని ఇక్కడికే పంపిస్తారు.
వర్షం పడకుండా సుదర్శన చక్రం పైన ఉండగా స్వయంగా పాండురంగడే వచ్చి ఆ ఇంటి కప్పుని సరిచేస్తారనమాట. ఆ దృశ్యాన్ని స్వయంగా జానాబాయి కూడా చూస్తుంది. మనం జానాబాయి చరిత్ర చెప్పుకున్నాం కదా, ఆ వీడియోలో చెప్పాను. ఒకసారి మీకు ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ ఇంటిని మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ చుట్టూతా ఇల్లులా మళ్ళీ కట్టి ఇప్పటికీ సంరక్షిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ పెయింటింగ్స్ చూస్తున్నాం కదా, ఈ మొదటి పెయింటింగ్లో ఒక విషయం ఏంటి అంటే, ఒకసారి నామదేవుల వారు సంకీర్తన చేస్తూ ఉంటే అక్కడ ఏదో ఆయన సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడు అని సుల్తాన్ అనుకుని ఎలా అయినా సరే నామదేవుల వారిని శిక్షించాలని చెప్పి ఒక ఏనుగుని పంపిస్తాడనమాట. ఏనుగుని పంపించి నామదేవుల వారి యొక్క తల్లిదండ్రులతో చెప్తారనమాట, నీ కొడుకుని మా మతంలోకి వచ్చేయమని చెప్పు, అప్పుడు మేము ఇతన్ని వదిలేస్తామని చెప్పి. తన కొడుకుని బతికించుకోవటం కోసం నామదేవ ఆ సుల్తాన్ చెప్పినట్టు అని చెప్పి అడుగుతారు. అప్పుడు నామదేవులు వారు అంటారు, నా ప్రాణాన్నేనే వదిలేస్తాను, నేనెందుకు నా విఠలను వదిలేసుకుంటాను, నేను వదలను అని చెప్పి అక్కడ సంకీర్తన చేయటం మొదలు పెడతారు. అప్పుడు అక్కడ ఈ నామదేవుల యొక్క మండితనాన్ని చూసి సుల్తాన్ అంటాడు, ఆహా నువ్వు ఇంత గొప్పవాడివా, నీ దేవుడు అంత గొప్పవాడా, సరే అక్కడక్కడ చనిపోయిన ఆవు ఉంది కదా దాన్ని బతికించి చూద్దాం అని చెప్పి అడుగుతాడనమాట. వెంటనే నామదేవుల వారు ఆ ఆవు దగ్గరికి వచ్చి సంకీర్తన చేస్తే ఆ ఆవు లేచి కూర్చుంటుంది. అప్పుడు దానికి పాలు తీస్తారనమాట. ఇప్పుడు మనం చూస్తున్న పెయింటింగ్ అదే. అప్పుడు ఆ ఏనుగు కూడా ఈ నామదేవుల వారికి వచ్చి నమస్కారం చేస్తుందనమాట. ఎవరు నామదేవుల వారి సంకీర్తన విన్నా ఒళ్ళు మైమర్చిపోయి అక్కడే ఉండిపోతారు. అంత అద్భుతంగా సంకీర్తన చేస్తూ ఉంటారు నామదేవుల వారు. ఒక్క మనుషులేంటి, భగవంతుడు కూడా దిగి వచ్చేసి పండరీపురం ఆలయంలో ఎన్నోసార్లు నామదేవుల వారి యొక్క సంకీర్తనకి నృత్యం చేసిన సంఘటనలు ఎంతో మంది చూశారు అని చెప్పి అప్పట్లో చెప్పుకునేవారట కూడా. ఒకసారి జ్ఞానదేవుల వారు నామదేవుల వారిని కూడా ఒప్పించి తీర్థయాత్రలకి తీసుకువెళ్ళాలని చెప్పి అనుకుంటారు. అయితే నామదేవుల వారు చెప్తారు, నేను నా విఠలుడిని వదిలి రాను అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు జ్ఞానదేవుల వారు ఒప్పించి ఈ నామదేవుల వారిని తీసుకువెళ్తారు. అలా వీళ్ళు తీర్థయాత్రలు చేస్తూ నాగనాథ క్షేత్రానికి చేరుకుంటారు. ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం. నామదేవుల వారు అక్కడ నదీ స్నానం చేస్తారనమాట. నదీ స్నానం చేసి నాగనాథుడి దర్శనానికి ఆలయంలోకి వెళ్తారు. అక్కడ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న నాగనాథుడిని దర్శించగానే నామదేవుల వారికి ఇంకా ఒళ్ళు తెలియలేదు. ఆ నాగనాథుడిలో పాండురంగడు దర్శనమిచ్చేశారు ఆయనకి. అందుకని నామదేవుల వారి ఆనందానికి అవధులే లేవు. కీర్తన ప్రారంభించేశారు. పరవశించి గానం చేసేస్తూ ఉన్నారు. గానానికి అనుగుణంగా నృత్యం కూడా చేస్తున్నారు అనమాట. నామదేవుల వారి చేత ప్రభావితులైపోయారు అక్కడున్న భక్తులు కూడా. వాళ్ళు కూడా నృత్యం చేసేస్తూనే ఉన్నారు. ఇలా నామదేవుల వారి సంకీర్తన చేస్తుంటే భక్తులు సంకీర్తనని మాత్రమే శ్రవణం చేస్తూ ఉండిపోతున్నారు. దర్శనం కోసం వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న అర్చకులకి కోపం వస్తుందనమాట. ఈ సంకీర్తన ఇలాగే కొనసాగితే మన ఆదాయం సన్నగిలిపోతుంది, ఈ రోజు ఎలాగైనా అతన్ని ఇక్కడి నుంచి పంపించేయాలని చెప్పి కోపంతో నామదేవుల వారి దగ్గరికి వస్తారు. వచ్చి భక్తులు భగవంతుడి దర్శనం కోసం వస్తున్నారు, నువ్వు సంకీర్తనం ఆపు ఇంకా అని చెప్పి అంటారనమాట. వాళ్ళు ఏమంటున్నా కూడా ఈ నామదేవుల వారికి వినిపించటం లేదు. ఎందుకంటే అప్పటికే ఆయన దివ్యోన్మాద స్థితికి వెళ్ళిపోయారు. ఎంతసేపు ఆ అర్చకులు చెప్తున్నా ఈ నామదేవుల వారికి వినిపించకపోతే అర్చకులకి కోపం వస్తుంది. వచ్చి వెంటనే నామదేవుల వారి భుజం మీద చెయ్యేసి ఈడ్చుకుని గుడి వెనక పడేస్తారు. పడేసి ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు గెంతులేసుకో అని చెప్పి అంటారనమాట. అప్పుడు నామదేవుల వారికి అక్కడ జరుగుతుందేంటో అర్థం అవుతుంది. ఆయన మనస్సు చివుక్కుమంటుందనమాట. అక్కడ చూస్తున్న భక్తులందరూ కూడా తలలు వంచుకుంటారు. అంతకు తప్ప వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? అప్పుడు నామదేవుల వారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కరిస్తూ, అయ్యా భగవదాలయంలో పూజ చేసే మీరు ఎంతో గొప్పవారు కదా, అయినా భగవంతుడికి ఏం కావాలి, భక్తితో మనం చేసే సంకీర్తన సరిపోదా అని చెప్పి అడుగుతారు. అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ధర్మశాస్త్రం మాకు తెలుసు, నీకేం తెలుసు, నీకేమైనా ధర్మశాస్త్రం తెలుసా అని విసుక్కుంటూ వెళ్ళిపోతారు. నామదేవుల వారి సంకీర్తన ఆ గుడి బయటే ప్రారంభిస్తారు. అప్పుడు అనుకుంటారు, నువ్విప్పుడు గనక నాకు దర్శనం ఇవ్వలేదు అనుకో, నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానని చెప్పి అక్కడ ప్రతిజ్ఞ చేసి అప్పుడు మళ్ళీ ఆయన సంకీర్తన మొదలు పెడతారు. ఆయన సంకీర్తన చేస్తుంటే పరవశించిపోతారు చుట్టూ ఉన్న భక్తులందరూ. కరతాళ ధ్వనులు చేస్తూ ఆహా ఎంత వైభవము, ఎంత అపూర్వ సన్నివేశము అంటూ వాళ్ళు అక్కడ ఇంకా నృత్యం చేసేస్తూ ఉంటే నామదేవులు వారు ఇంకా పరవశించిపోతున్నారనమాట. నామదేవులు వారి సంకీర్తనకి నాగనాథుడి హృదయం కూడా ద్రవించిపోయిందేమో. తూర్పు ముఖంగా ఉన్న నాగనాథుడి ఆలయం పశ్చిమంగా తిరిగిపోతుంది.
అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఆలయం తిరిగిపోయింది అని. కనకదాసు కోసం శ్రీకృష్ణుడు కూడా అలాగే కదా వచ్చేశారు. అక్కడ నాగనాథుడు ఈ నామదేవుల వారికి దర్శనమిస్తారు. బిడ్డకి ఆకలిస్తే తల్లికి చెప్పాలా? అలాగే భక్తుడు ఆర్తిగా పిలిస్తే భగవంతుడికి తెలియదా? భగవంతుడు రాకుండా ఎలా ఉంటాడు? అలాగే భక్తుడి కోసం నాగనాథుడు వచ్చేసారనమాట. నామదేవుడి నేత్రాల వెంట ఆనంద బాష్పాలు నాగనాథుడిపై పడుతున్నాయి. నాగనాథుడు నామదేవుల వారిని అనుగ్రహించిన తర్వాత అక్కడ నామదేవుల వారు అక్కడ సంకీర్తన చేస్తారనమాట. ఆయన హృదయంలో ఎంతో ఆవేదన, స్వామి నన్ను ఈ కులంలో జన్మింప చేశావు కదా, అందువల్లే కదా నేను ఇలాంటి అవమానాలకి గురవుతున్నాను. నాకు ఇలాంటి అవమానాలకి గురయ్యాననే బాధ నాకేం లేదు, ఎందుకంటే నన్ను నువ్వు ఇక్కడ పుట్టించావు. ఈ బాధలన్నిటికీ కూడా నువ్వే బాధ్యుడివి, నువ్వు తప్ప ఇంకెవరు బాధ్యత వహిస్తారు చెప్పు అని చెప్పి అంటారనమాట. అలా అనంగానే అక్కడున్న జ్ఞానదేవుల వారు, ముక్తాబాయి, సోపానులు, అక్కడున్న భక్తులందరూ ఎంత భక్తిగానో ఈ నామదేవుల వారికి నమస్కరించుకుంటారు. ఎందుకంటే నామదేవుల వారు ఎలాంటి వారు అంటే, తనకి మంచి జరిగినా చెడు జరిగినా, అసలు తన విషయంలో ఏం జరిగినా కూడా దానికి భగవంతుడు మాత్రమే కారణమని అనుకునేవారు అనమాట. ఇలా యాత్రా స్థలాలన్నీ దర్శిస్తూ జ్ఞానదేవులు నామదేవుల వారు గోరా కుంభర్ అనే భక్తుడి దగ్గరికి వస్తారు. ఈ గోరా కుంభర్ యొక్క చరిత్ర కూడా మనం చేసుకున్నాం. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ జ్ఞానదేవుల వారు నామదేవుల వారు అందరూ వస్తున్నారని గోరాకి తెలుస్తుందనమాట. వీళ్ళని దర్శించుకోవటం కోసం గోరా కుంభర్ వస్తారు. వచ్చి మీరు మా ఇంటికి రండి అని చెప్పి ఆహ్వానిస్తారు. వీళ్ళందరూ గోరా కుంభర్ ఇంటికి వస్తారు, అక్కడ సంకీర్తన చేస్తారు. సంకీర్తన అయిపోయిన తర్వాత నామదేవుల వారు గోరా కుంభర్ని పిలిచి, ఇక్కడ మేమందరం కూర్చుని ఉన్నాం కదా, ఇక్కడ ఉన్న అందరి భక్తులలో ఎవరు పూర్ణ పురుషులు నువ్వు చెప్పు అని చెప్పి అంటారు. అప్పుడు వెంటనే గోరా కుంభర్ అంటారు, నేనేం చెప్తానయ్యా, కొండలంటే ఏది ఓటుకుండో ఏది మంచి కొండో నేను చెక్కతో కొట్టి చెప్తాను, మీరందరూ గొప్పవాళ్ళు, మీ గురించి నేనేం చెప్తాను అంటే, సరే నువ్వు ఎలా అయితే కొట్టి చెప్తావో అలాగే పైన కొట్టి చెప్పు అంటారనమాట. అప్పుడు ఒక చిన్న కొయ్య తీసుకుని అందరి తలల మీద కొడుతూ ఉంటారు. ఈ లోపు నామదేవుల వారి మనసులో చిన్న లోపం వస్తుందనమాట. అదేంటంటే నేనే పూర్ణ పురుషుణ్ణి అని. గోరా కుంభరు ఈ నామదేవుల వారిని పరీక్షించడానికి రాగానే నామదేవుల వారు నిరాకరిస్తూ, నేను పాండురంగడి అంతరింగక భక్తుడిని, నన్ను కూడా నువ్వు పరీక్షిస్తావా అని ఆగ్రహం చూపిస్తారు. జ్ఞానదేవుల వారు నామదేవుల వారిని వారించి, సభలో పక్షపాతం ఉండకూడదు, గోరా కుంభర్ అందరినీ పరీక్ష చేసినట్లుగా నిన్ను కూడా పరీక్షిస్తాడు, ఒప్పుకో అని చెప్పి అంటే, గోరా కుంభర్ అందరినీ పరీక్షించినట్లుగానే నామదేవుల వారిని కూడా పరీక్షించి, ఈ కొండ సగమే కాలింది, ఇంకా సగం పచ్చిగానే ఉండిపోయింది అంటారనమాట. అది విన్న నామదేవుల వారికి మనసు చెదిరిపోతుంది. మళ్ళీ పండరీపురం వచ్చేసి స్వామివారిని అడుగుతారు, గోరా చెప్పిన మాటల్లో నిజం ఎంతుంది? నేను నీకు అంతరింగ భక్తుడిని కాదా, నన్ను కూడా పరీక్షించాలా అంటే, అప్పుడు పాండురంగుడు చెప్తారనమాట, నామా నీకు సరియైన గురువు లేకపోవటం వల్ల ఇంకా పూర్ణత్వాన్ని సాధించలేకపోయావు, నువ్వు విశోభాఖేచరుణ్ణి గురువుగా స్వీకరించు, అప్పుడు నీకు పరిపూర్ణంగా అన్నీ సిద్ధిస్తాయని చెప్పి పాండురంగుడు నామదేవుల వారికి చెప్పిన మీదట విశోభాకేచరుణ్ణి గురువుగా స్వీకరిస్తారు. ఆ తర్వాత నామదేవుల వారు పూర్ణ పురుషుడై ఆదర్శ జీవితాన్ని సాగిస్తూ ఉంటారనమాట. ఒకసారి నామదేవుల వారిని పరీక్షించాలనుకుంటారు జ్ఞానదేవుల వారు. జ్ఞానదేవుల వారు నామ ప్రచారం చేస్తూ ఒక గ్రామానికి వెళ్తూ ఉంటారు. ఇద్దరికి దాహం వేస్తుంది. ఒక బావి దగ్గరికి వెళ్తారు. ఆ బావి ఏమో చాలా లోతుగా ఉంటుందన్నమాట. నీళ్లు చేతడానికి అసలు తాడు లేదు, ఒక పాత్ర లేదు. వెంటనే నామదేవుల వారు ఏం చేస్తారంటే ఒక చిలకగా మారిపోయి బావిలోకి దిగి నీరు తాగేసి వస్తారు. నామదేవుల వారు మాత్రం గట్టు మీదే ఉంటారనమాట. నామదేవా చూసావా, యోగాభ్యాసం వల్ల ఎలాంటి శక్తులు వస్తాయో చూసావా, నామాన్ని ఆశ్రయించిన నువ్వు ఇప్పుడు ఏం చేయగలుగుతావు అని ప్రశ్నిస్తారనమాట. అప్పుడు నామదేవుల వారు జ్ఞానదేవుల వారికి నమస్కరిస్తూ, మీకంతా తెలుసు, మీకు తెలియనిదేం లేదు కదా, భగవంతుడు అందరినీ చూస్తూనే ఉంటాడు, అర్హతని అనుసరించి అనుకూలత ఏర్పడుతుంది అంటారు కదా, నాకు నీళ్లు ఇవ్వాలి అని అనుకుంటే ఎలా ఇవ్వాలో భగవంతుడికే తెలుసు, ఈ దేహంలో నన్ను ఎంతవరకు ఉంచాలో ఆయనకే తెలుసు, అన్నీ ఎలా సమకూర్చాలో ఆయనకే తెలుసు, మధ్యలో నాదే ఉంది, భగవంతుడి దయతో కదా నేను బతుకుతున్నాను, భగవంతుడి దయతోనే నేను మరణిస్తాను అంటూ పాండురంగడి నామాన్ని జపిస్తూ ఉంటారనమాట. అలా జపిస్తూ ఉండగా బావిలో నుంచి నీళ్లు పైకొచ్చేస్తాయి. నామదేవుల వారు అడిగైనా ముందుకు వేయకుండా నిలబడిన చోటనే ఉండి నీళ్లు తాగుతారు. నామదేవుల వారి యొక్క నిరాడంబరకు, ఆ శరణాగతికి జ్ఞానదేవుల వారు ఎంతో ఆనందపడిపోతారన్నమాట. ఇలా
పాండురంగడి నామాన్ని గానం చేస్తూ ఆ సంకీర్తనతోనే ఆయన బ్రతుకును పండించుకున్నారు. ఆ నామ మాధుర్యంతోనే ఆయన హృదయం నిండిపోయింది. ఈ ప్రపంచంలో ఏది ఆయన్ని ప్రేరేపించలేకపోయింది. హరిషడ్ వర్గాలు కూడా నామదేవుల వారిపై ఆధిపత్యాన్ని చలాయించలేకపోయాయి అన్నమాట. ఇక్కడ మనం జానాబాయి గురించి కూడా తెలుసుకోవాలి. ఈ జానాబాయి కూడా ఎంత గొప్పవారు అంటే, పాండురంగని ఏమడుగుతారు అంటే, నేను ఎన్ని జన్మలు ఎత్తినా నీ సంకీర్తన చేస్తూ ఉండాలి, ఈ నామదేవుడికి సేవ చేస్తూ ఉండాలి, అలాంటి జన్మ మాత్రమే నాకు ఇవ్వు అంటారు. అంటే నామదేవుల వారు ఎంత గొప్పవారు కాకపోతే తనకి మోక్షం కావాలి అని అడగకుండా, విఠలా నీ నామాన్ని జపించాలి, కానీ నీ భక్తుడికి నేను సేవ చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటారు. ఒకసారి ఆలోచించండి. భగవంతుణ్ణి పూజించే కంటే కూడా భగవద్భక్తుల్ని పూజిస్తే ఎంతో సంతోషిస్తూ ఉంటారట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ నామదేవుల వారు ఎన్నో సంవత్సరాల పాటు నామ సంకీర్తనని చేశారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ అఖండ రామనామ జపం జరుగుతూ ఉంటుందిట. ఎలా అంటే ఎప్పుడు ఎవరు ఏ రోజు సంకీర్తన చెయ్యాలి అనేది సంవత్సరానికి సరబడా ఇక్కడ రాసేసి ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది ఇదే. అంటే ఎప్పుడు ఎవరు సంకీర్తన చెయ్యాలి, ఎవరు అఖండ భజన ఏ రోజు చెయ్యాలి, ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి రాసి ఉంటుంది. చూడండి, ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా అఖండ రామభజన ఆగకుండా సాగుతోంది అంటే ఆ భక్తుల యొక్క సంకల్పం ఎంత గొప్పదో చూడండి. సంత్ నామదేవుల వారికి 80 ఏళ్లు నిండిన తర్వాత ఆయన ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. శుద్ధ ఏకాదశి 1272 ఆషాఢ మాసంలో స్వామివారి దగ్గరికి వెళ్ళి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వు అని చెప్పి స్వామివారిని ఒక వరం కోరుకుంటారనమాట. నీ భక్తులందరూ నిన్ను దర్శించడానికి వచ్చే ముందు నా శిరస్సుపై కాలు పెట్టే అదృష్టాన్ని నాకు ఇవ్వు అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ మెట్లు. ఈ మొదటి మెట్టు ఈ నామదేవుల వారి శిరస్సు అనమాట. మనం పండరీపురం ఆలయంలోకి వెళ్ళాలి అంటే మొట్టమొదట అడుగు వేయవలసింది ఇక్కడే అనమాట. అసలు నామదేవుల వారి శిరస్సు మీద కాలు వేస్తున్నాము అంటే అసలు మనకు అర్హత ఉందా? అసలు ఆయన ఎంత గొప్పవారు. మనం కూడా ఇలాంటి భక్తుల చరిత్రలు చదువుతున్నప్పుడు కొంచెమైనా మారి కొంచెమైనా వాళ్ళలా ఆలోచించడం మొదలుపెట్టాము అని అనుకోండి, భగవంతుడు మన కోసం వస్తాడు అనటానికి ఈ నామదేవుల వారి యొక్క చరిత్రే ఒక గొప్ప ఉదాహరణ. ఈ నామదేవుల వారు ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి అంటే మహారాష్ట్రలో హింగోలి జిల్లాకి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో నెర్సి అనే గ్రామం ఉందన్నమాట. ఈ నెర్సి అనే గ్రామంలోనే నామదేవుల వారు జన్మించారు. ఈ గ్రామానికి సమీపంలో కైదు అనే నది ప్రవహిస్తుంది. ఈయన సమాధి చెందిందేమో పండరీపురంలో అని మనవాళ్ళు చెప్తారు. కాదు కాదు పంజాబ్లో అని చెప్పి సిక్కు మతస్థులు అంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఆయన పంజాబ్లో కూడా కొంతకాలం గడిపారు కాబట్టి. అందుకే గురు గ్రంథ్ సాహెబ్లో కూడా ఈయన గురించి ఉంటుంది. చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, రంగా అని పిలిచేయండి, ఆ రంగడు వచ్చేస్తాడు. మన కోసం నేనున్నాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా.